ఈ పార్టీలన్నిటికీ మీరు చెప్పిన తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, శివసేన, ఉద్ధవ్ ఠాక్రే, ఆర్జేడీలకు కామన్ ఎనిమీ బీజేపీ, కామన్ ఫ్రెండ్ కాంగ్రెస్ అండ్ ఆప్. కామన్ ఎనిమీని ఓడించగలిగే సత్తా ఈ కామన్ ఫ్రెండ్స్లో ఎవరికి ఉంది? కాంగ్రెస్కు లేదు, ఆప్కే ఉంది. అందువల్ల ఆప్కు మద్దతు ఇవ్వడం ద్వారా ఎంతో కొంత కలిసి వచ్చిన ఉపయోగం. లేక గెలవడానికి అవకాశం ఉన్న తమ మిత్రుడికి మద్దతు ఇవ్వకుండా గెలవడానికి అసలు అవకాశమే లేని ఫీల్డ్లో లేని మిత్రుడికి ఎవరైనా ఎందుకు మద్దతు? చిన్న డౌట్ సార్, ఇండియా కూటమిలోని పార్టీలు ఆప్కి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అక్కడ సింగిల్గానే పోటీ చేస్తుంది. అంటే భారతీయ జనతా ఎన్డీఏలో చాలా పార్టీలు ఉన్నాయి కదా సార్, వాటికి అక్కడ ఓటింగ్ ఉందా లేదా సెకండరీ, బట్ ఆ సపోర్ట్ ఉన్నట్టు లెక్క లేదని ఎవరు చెప్పారు? పవన్ కళ్యాణ్ వెళ్ళి మహారాష్ట్రలో ఎన్డీఏ ప్రచారం చేయలేదా? అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ కదా సార్, అంటే ఈవెన్ మహారాష్ట్రలో బీజేపీ ప్రచారం చేయలేదు. నిజమే, ఢిల్లీలో తెలుగు వారికి ప్రచారం ప్రాంతాల్లో అవసరమని బీజేపీ భావిస్తే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారు, దాంట్లో డౌట్ ఏమన్నది? ఇప్పుడు బీహార్ ఇంకా 1 month ఉంది కదా ఎలక్షన్, రేపు లేదు కదా, ఇవాళ లేదు కదా. ఇప్పుడు బీహార్ వాళ్ళు ఉన్నారు చాలా ప్రాంతాల్లో, బహుశా నితీష్ కుమార్ వెళ్ళి ప్రచారం చేస్తారు, ఎందుకు చేయడం? అది అండర్స్టూడ్, అది ఇష్యూనే కాదు కదా. ఇష్యూ వల్ల ఇండియా కూటమి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే అలా ఆడ తమ కామన్ ఎనిమీ అయిన బీజేపీని ఓడించగలిగే శత్రు పరిస్థితుల్లో తమ కామన్ ఫ్రెండ్స్ అయిన కాంగ్రెస్ లేదు, ఆపు ఉంది కనుక ఆపు మద్దతు ఇస్తున్నారు. సో ఇట్ రిఫ్లెక్ట్స్ మోర్ ఆన్ ఎబిలిటీ టు డిఫీట్ బీజేపీ. కాంగ్రెస్ పట్లనో లేకుంటే ఆప్ పట్లనో వైఖరితో సంబంధమే లేదు.